కాంగ్రెస్ లో పటాన్చేరు పంచాయతీ కాకరేపుతోంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు గాంధీ భవన్ వచ్చింది కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని తిట్టారని, అసభ్యకర పదజాలంతో దూషించారని ఆరోపిస్తున్నారు. మహిపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసేందుకు గాంధీ భవన్ వరకు వచ్చారు. అయితే ఇన్ఛార్జ్ అందుబాటులో లేకపోవడంతో వెళ్లిపోయారు. ఎమ్మెల్యే విషయంలో పీసీసీ చీఫ్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్తున్నారు. కాంగ్రెస్ ని అవమానించిన ఎమ్మెల్యే గూడెంపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో పటాన్చేరు పంచాయతీ కాకరేపుతోంది. పంచాయతీకి సంబంధించి వివరాలు కూడా సేకరించినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి గాంధీ భవన్ నుంచి లైవ్ లో అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో చారి. ప్రస్తుతం పటాన్చేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి కొంత తలనొప్పిగానే మారుతుంది. గడిచిన 2 నెలలుగా ఏదో ఒక ఇష్యూతో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మహిపాల్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఈ వైరాన్ని సెట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ ఇవాళ దామోదర రాజనరసింహతో సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఈ సమస్యని పరిష్కారం చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి సమాచారానికి సంబంధించి ఈ భేటీలో చర్చకు వచ్చింది. ఇక పటాన్చెరులో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని అన్పార్లమెంట్ వర్డ్స్తో దూషించారు అనేటువంటి కారణంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పటాన్చెరులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మహిపాల్ రెడ్డి మీద ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే మీడియా సమావేశం తర్వాత గాంధీ భవన్కి పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులంతా గాంధీ భవన్కి వచ్చారు. ఇక్కడ పీసీసీ కానీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఉంటే ఫిర్యాదు చేయాలనేటువంటి ఆలోచనతో గాంధీ భవన్కి వచ్చారు. పటాన్చెరు నాయకులు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ లేకపోవడంతో తిరిగి రేపు గాంధీ భవన్కి పీసీసీ చీఫ్ని కలవడానికి వస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇలా మహిపాల్ రెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి ఆ తలనొప్పిగా మారింది. ఒకవైపు పార్టీ నాయకులని సర్దిద్దలేక మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీదనే చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కొంత ఇరుక్కున పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇన్ఛార్జి ముందు కాటా శ్రీనివాస్ వచ్చినటువంటి మెదక్ సమీక్షా సమావేశంలోనే పలు అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. దానికి కొనసాగింపుగా నిన్న ఎమ్మెల్యే చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద కూడా కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కొంత అసంతృప్తితో ఉంది. పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. ఓకే చారి.